ఒకప్పుడు 'జబర్దస్త్'లో స్కిట్స్ వేసేటటువంటి 'సుడిగాలి సుధీర్' కమెడియన్‌గా అందరికీ పరిచయమై, ఆ పైన తనలో ఉన్నటువంటి టాలెంట్, హిడెన్ టాలెంట్స్ లేదా అంతకుముందు తను చేసినటువంటి మ్యాజిక్‌లు వీటితో మరింతగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు నిజాయితీగా, బాధ్యతగా అందరూ సెటైర్‌లు వేస్తున్నా సరదాగా ఆస్వాదిస్తాడు తప్ప, దాన్ని కాంట్రోవర్సీ‌గా తీసుకునే క్యారెక్టరు తనకి సంబంధించి ఆ 'రష్మితో' తన కెమిస్ట్రీ బాగా పాపులర్ అయితే, ఇప్పుడు తను యాంకర్‌గా కూడా చేస్తున్నాడు ఏదో ప్రోగ్రామ్‌లు. అందులో భాగంగా 'ఆహా' వాళ్ళ ప్రోగ్రామ్ అనుకుంటా. అందులో అడిగినప్పుడు చెప్పుకొస్తే ఏదో ముందు మొన్న ప్రోమో చూస్తే 14 ఏళ్ల బంధాన్ని ఎట్ట వదులుకున్నావంటే, ఆ అమ్మాయి వద్దంది. నా జీవితం నేను బాగున్నానని చెప్పింది. ఇక నేను ఆ రోజున బాగా బాధపడ్డాను. ఇక ఆ తర్వాతన ఏడ్చుకుని, కేకలేసుకుని ఆ తర్వాత ఎళ్లి ప్రోగ్రామ్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు. అది ప్రోమో చేశారు. అది చూడగానే అందరికి అనిపించింది ఏంటంటే, 'రష్మికి, సుధీర్‌కి బ్రేకప్ అయిపోయిందా? అమ్మాయి చెప్పేసింది నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నానని' అన్నటువంటి ప్రచారం జరిగింది. చర్చ జరిగింది. ఎందుకంటే ఇతనికి బుల్లితెర మీదన కాస్త ఒక మెగాస్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఒరిజినల్ ఎపిసోడ్ వచ్చేది ఏంటంటే, అతను యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడితే, ఆ అమ్మాయితో 14 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాక తను ఇక్కడ ఈ పనుల్లో ఉన్నటువంటి సందర్భంలో అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది. ఆ విషయం అడిగితే వేరే పెళ్లి కుదిరిందని అడిగితే, నేను కంఫర్ట్‌గా ఉన్నాను. నా జోక్యం చేసుకోవద్దని చెప్పింది. వెంటనే ఆ ఆవేదనతో నక్లెస్ రోడ్‌లో గట్టి గట్టి కేకలేసుకున్నాను. ఆ తర్వాతన అదే రోజున ఒక నేను చెయ్యాలి యాంకరింగు. ఈ మ్యాజిక్ అది. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాను. బెస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాను అన్నటువంటిది చెప్పుకొచ్చాడు. తద్వారా 'రష్మి, సుధీర్‌ల బ్రేకప్' అన్నటువంటిది ప్రచారాన్ని తోసిపుచ్చాడు.